1992లో ఏదైతే బీఈడబ్ల్యూలను ఎలా అయితే విలీనం చేసుకున్నారో 2006లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్ట్గా జేఎల్ఎం అయితే ఏదైతే ఇచ్చిందో అప్పటి కార్మికులకు ఇప్పుడు కూడా విద్యుత్ సంస్థలో పనిచేసే కార్మికులను కూడా డైరెక్ట్ ఎలాంటి షరతులు లేకుండా విద్యుత్ సంస్థలో విలీనం చేసుకొని అన్మ్యాన్డ్ కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని నేరుగా కోరుకుంటున్నాము. ఈ విషయాన్ని మన ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి కూడా మన యొక్క వినతి పత్రాన్ని ఇదే మన చెల్పూర్ హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఖచ్చితంగా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ తక్షణమే పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాను.